పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఒక మాటను మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 91వ కీర్తన 15వ వచనమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట ఏంటంటే, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రియులు జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మనం ఏకీభవిస్తున్న సమయంలో మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, దేవునికి మొర్రపెట్టుట, అంటే దేవునికి ప్రార్థన చేయుట. ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారానే మనకి సమాధానం అనేది దొరుకుతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని పక్షమును నిలిచి, దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఆయనకు నీవు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్యము నీవు ధూపం వేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయనకు నీవు మొరపెట్టగా ఆయన నీకు ఉత్తరము ఇచ్చేదను. అట్టి దేవుడు నీకు ఒక ప్రణాళిక చొప్పున ఆయన నడిపిస్తూ ఉన్నాడు కనుక దేవుడు నిన్ను ప్రేమించి ఎప్పుడైతే నువ్వు ఆయనకు మొరపెడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.